మిగతా వాళ్ళు ఎవరో తిన్నట్టే కదా. ఇదేమైంది? ఇదంతా ఎక్కడుంది? మట్టిగా ఉంది. మట్టి ఉందా ఇక్కడ? ఈ మట్టి కింద లోడితే ఏముంది ఇక్కడ? ప్లాస్టిక్ కదా. సో ఇది భూమిలో కరుగుతుందా? చూడు, ఇదంతా చెట్టు కదా. ఈ చెట్టు చూడండి ఎలా అయిపోయింది. చెట్టు జ్వరం వచ్చినట్టు అయిపోయిందా కదా. కానీ ఈ చెట్లన్నీ మిగతాటి బాగున్నాయి కదా. పైన చూడడానికి సాయిల్ ఉంది. దీని లోపల ఏముంది? వేర్లు లోపల ప్లాస్టిక్. జ్వరం రావడానికి కారణం ఎవరు? ఈ ప్లాస్టిక్ కదా. ఈ ప్లాస్టిక్ వల్ల మీరు చాక్లెట్స్ ఇవి తింటే భూమిలో కరగదు. మీరు కొంత భూమికి ఇస్తారు, కొంత మీరు కడుపులో వేసుకుంటారు. కడుపులో కరుగుతుందా? మనం ఏం చేయాలి? కుర్కురే ప్యాకెట్లు ప్లాస్టిక్ వాడకూడదు, సరేనా? మీరు తిన్నట్టే కదా ఇవన్నీ, లేదా అక్క వాళ్ళు వచ్చి ఇక్కడ తిన్నారా? లేదు కదా, మీరు తిన్నట్టు. ఇదంతా ఏమవుతుందంటే భూమిలో ఉండడం వల్ల చూడు చూడు ఇది వేరుకి అలాగే ఉండిపోయింది. చూడండి, డేంజర్ కదా ఇది. సో మీ స్కూల్ని, మీ చెట్లని ఎవరు కాపాడుకోవాలి? మీరే కాపాడుకోవాలి. మీరు ఇక్కడ బ్రతకడానికి గాలి ఎవరు ఇచ్చారు? ఈ చెట్టు ఇస్తుంది. ఈ చెట్టు ఇస్తుందా? మనకు అమ్మ అన్నం పెడుతుంది కదా. మనం అమ్మను తిడతామా, కొడతామా? ఎందుకు? అన్నం పెడుతుంది కదా. మనం బ్రతకడానికి అమ్మ కారణం కదా. ఇప్పుడు ఈ చెట్టు కూడా గాలి ఇస్తుంది కదా. మరి దీన్ని ఎందుకు మనం తిడుతున్నాం, కొడుతున్నాం? ప్లాస్టిక్ వేస్ట్ చంపేస్తున్నాం, తప్పు కదా. మనం ప్లాస్టిక్ వాడకూడదు, సరేనా? మీరే చూడండి, వేరుందా ఇందులో? ఈ వేరంతా దీంట్లో ఉండిపోయిందా? అందుకే చెట్టు పాపం ఎలా అయిపోయింది కదా. పాపం కదా. మనకు సాయం చేసే వాళ్ళని మనం పాడు చేయొచ్చా? చేయకూడదు. మీ స్కూల్ కాబట్టి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు. మీ స్కూల్లో ఎంత ప్లాస్టిక్ ఏరియారో చూడండి కదా. మీ స్కూల్లో ప్లాస్టిక్ మీరు తినకూడదు ఫస్ట్, మళ్ళీ స్కూల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేయకూడదు, సరేనా? వెరీ గుడ్. చూసారు కదా, మీకు అర్థమైంది కదా.